నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. రాజశేఖర్ ను గెలిపించి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గ్రాడ్యుయేట్స్ కు పిలుపునిచ్చారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కాకినాడ జిల్లా జగ్గంపేటలో పలు విద్యా సంస్థలకు వెళ్లిన జ్యోతుల నెహ్రూ యువతకు ప్రాధాన్యత ఇస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు ప్రణాళికలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బాసటగా నిలవాలన్నారు. రాబోయే రోజుల్లో 20 లక్షల మందికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కూటమి పనిచేస్తుందన్నారు. యువతకు మార్గదర్శకుడైన పేరాబత్తులను తొలి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని ఆయన కోరారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం చాలా అదృష్టం. ప్రిన్సిపల్ గారికి మిమ్మల్ని అందరినీ కూడా కలవడానికి ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇవాళ నా నమ్మకం మీద ఇచ్చినటువంటి అభ్యర్థి ఎవరైతే రాజశేఖర్ ఉన్నారో, పోటీ చేస్తున్నటువంటి రాజశేఖర్, అతన్ని మీరు మంచి మెజారిటీతో నెగ్గించగలిగితే రేపు నేను ఆ 3 అంశాలని మొత్తం 4 అంశాలని కూడా అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడుతో ఫైట్ చేసినా సరే తెచ్చి మన ప్రాంతంలో ఇటు నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసే విధానం. మీరంతా నిరుద్యోగులే, తాత్కాలిక వృత్తి కోసం ఇక్కడ పనిచేస్తున్నారు తప్పించి ఎవరికీ గ్యారంటీ లేదు. మీ అందరికీ గ్యారంటీడ్ లైఫ్ ఏర్పడాలనుకుంటే నేను చెప్పినటువంటి 4 అంశాలని మన ప్రాంతంలో మనం సాధించుకోవాలి. ఆ సాధించుకున్నప్పుడే మీ అందరికీ గ్యారంటీ ఉంటుంది లైవ్లీహుడ్ మీద. ఇక్కడ ఆ రకంగా సాధించుకోవాలనుకున్నప్పుడు నా బలం ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ బలం పెరగాలనుకుంటే ఇవాళ మన నియోజకవర్గంలో మీ అందరూ ఓట్లు చూసుకున్నట్టయితే 6,227 ఓట్లు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఓట్స్ మీరు నామోదు చేసుకున్నటువంటి ఓట్లు చేసుకున్నారు కదా, థ్యాంక్ యూ. మరి మీ ఓట్లన్నీ కూడా ఇవాళ రాజశేఖర్కి ఇచ్చి మనం 6,227 ఓట్లలోనే 6,000 ఓట్లు నేను సాధించగలిగితే రాజశేఖర్ గెలుపన్నది ఖాయం. కానీ ఇక్కడ మన నియోజకవర్గంలో నువ్వు పెద్ద పోటీగడ్డుగా పట్టుకెళ్ళు క్యాండిడేట్ని, నీ నియోజకవర్గంలో నీ ఓట్లు ఎన్ని వచ్చాయని చెప్పేసి రేపు అడిగేటటువంటి పరిస్థితి చంద్రబాబు దగ్గర నుంచి ఉండకూడదు. నాకు ఆ ఉండకూడదంటే మీరంతా కూడా సహకరించాలి. సహకరించమని కోరడం కోసమే ఈవేళ నేను ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. సహకరిస్తారనేటటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మరి ఆ రకంగా సహకరించాలి అని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఈ ఓటు అన్నదాన్ని వేసేటప్పుడు మాత్రం నేను మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభ్యర్థించేది ఏంటంటే, మీరు రాజశేఖర్ ఫోటో ఉంటుంది, పేరు ఉంటుంది, మీకు తెలియదని కాదు, కన్ఫ్యూజ్ అవుతాం. ఎన్నోసార్లు ఓట్లు వేసినటువంటి నేనే మొన్న ఎన్నికల్లో ఒక 5 సెకండ్స్ తీసుకున్నాను. నా గుర్తు